నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక పొద్దున న్యూస్ చూశాను. ఒక తమిళనాడులో యాసిన్ అనే అబ్బాయి రోడ్డు మీద 50,000 దొరికితే ఆ 50,000 తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇస్తాడు. పోలీసు ఎస్ఐ ఏమంటాడంటే, ఎందుకే ఆ డబ్బులు నువ్వు వాడుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాడు. సార్ ఇవ్వలేవు సార్, కష్టపడ్డ డబ్బులు వాళ్ళకి చేరుతాడు చేయాలి సార్, మీరు అది మనం ఒక డబ్బులు వాడుకోవద్దు సార్ అని అంటాడు. ముస్లిము యాసిన్ అనే అబ్బాయి తమిళనాడులో ఇది జరిగింది. ఆ తమిళనాడులో ఎక్కడో రోడ్డు మీద పడితే ఆ డబ్బులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇచ్చిండు. అంటే చూడండి, మీకు ఎందుకు చెప్తున్నంటే ముస్లింలలో కూడా నిజాయితీగా ఉన్నది. ఎందుకంటే అందరూ లంగలు ఉండరు, అందులో ఎవడో కొంతమంది ఉంటారు. చాలామంది అబ్దుల్ కలాం అసంటోళ్ళు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళు అందరూ ఆల్ ఖైదాలా ఉండి ఇది మందిని మతాల మీద స్విచ్ పెట్టి మతాలలో రాస్తారు పొలిటికల్ లీడర్స్. నేను ఎందుకు చెప్తున్నంటే ఇది నేను చూసింది. ఇది అతను ఏందా బాబు నీకేం కావాలి, ఏం కోరిక కావాలి అని అడిగితే నేను రజనీకాంత్ని కలవాలి సార్ అన్నాడు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి రజనీకాంత్ ఫోన్ చేసి రజనీకాంత్ దగ్గర కల్పించాడు. ఆయనకు ఫ్రీ సీట్, ఇప్పుడు ఆయన ఏది చదువుకున్నా కూడా ఫ్రీ ఇస్తానని రజనీకాంత్ మాట ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నంటే ప్రతి ఒక్క దానిలో కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కమ్యూనిటీలల్లో, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా. ఇది పొద్దున్నే చూసి నేను షాక్ తిన్నాను. అతను రజనీకాంత్ అబ్బాయిని ఎత్తుకొని ఉన్నాడు. ఇది చాలామంది నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దానిలో కూడా మనం నో డౌట్. అది అందుకోసమే ప్రతి ఒక్కరు ఇది జరుగుతూ ఉన్నది కదా, మన పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఇది జరిగేటప్పుడు చాలామంది ఉగ్రవాదులల్లో వాళ్ళే ఉన్నారని డిసైడ్ అయిపోయింది. దేశాలు కూడా అంటున్నారు వాళ్ళు. అందులో కూడా చాలామంది కొంతమంది 10% అన్న మంచుకుంటారు అందరు. ఇప్పుడు నీకు నేను ఎక్కువ చెప్పడం అవుతుంది, కానీ ఇప్పుడు అది నీకు అది కూడా పెడతా, అది కూడా చూడండి.